శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగదంబికాయ నమః. సింహాసనగత నిత్యం పద్మాశ్రితకరద్వై సుపదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. పంచమ స్కందంలో దేవతలకు దేవి ప్రసన్నత, కౌశికీ కాళికల ఆవిర్భావము, సుగ్రీవాసుర దౌత్యము, అంబికా సందేశము అంతవరకు విన్నాము. అంబికా ధూమ్రలోచ సంవాదము విందాము. ధూమ్రలోచనుడు ప్రభువుకు ప్రదక్షిణము చేసి పాదాలకు నమస్కరించాడు. 60,000 మంది అసాధు రాక్షస సైన్యంతో బయలుదేరాడు. అందమైన ఉద్యానవనంలో విడిది చేసి సంగీతం పాడుకుంటూ ఉన్న అంబికాదేవిని దర్శించాడు. ఆ మృగశాభాక్షిని చూసి వినయంగా నమస్కరించాడు. దేవి, శంభుడు నీ విరహంతో పరితపిస్తున్నాడు. నీతి తెలిసినవాడు కనుక ముందుగా దూతను పంపించాడు. రసభంగం పనికిరాదని సమోపాయం ప్రయోగించాడు. ఆ దూత నీ నుంచి తిరిగి వచ్చి ఏదేదో చెప్పాడు. మా ప్రభువు ఆశించిన దానికి భిన్నంగా ఉంది నీ సందేశం. అది విన్నాక మరీ చింతాకులుడయ్యాడు. నువ్వు రసమార్గం తెలిసిన దానివే కనుక చెబుతున్నాను. శంభుడు కామమోహితుడే నిన్నే కలవరిస్తూ ఉన్నాడు. బహుశా నువ్వు నర్మగర్భంగా చెప్పిన దానిని ఆ దూతగాడు సరిగా అర్థం చేసుకోలేదేమో అనుకుంటున్నాను. ఎవడు నన్ను సంగ్రామంలో జయిస్తాడో ఆ సమబలుడినే అంటూ నువ్వు కఠినంగా పలికవుట కదా. 2 రకాల సంగ్రామాలు ఉంటాయని వాడికి తెలియదు పాపం అమాయకుడు. శర సంగ్రామం ఒకటి, స్మర సంగ్రామం ఒకటి. ఈ రెండవది నీ వంటి వామోరులతోనూ, మొదటిది శత్రువీరులతోనూ సముదాత్త సుందరంగా ఉంటాయి. ఒకటి సుఖప్రదము, ఒకటి దుఃఖప్రదమును. పరారోహ, నీలాంటి అందగత్తెల మనసును తెలుసుకోవడం అందరికీ సాధ్యమవుతుందా? మా ప్రభువు వల్ల రసికులకే చెల్లు, మా ప్రభువుల వంటి రసికులకే చెల్లు. అందుకనేమో మహాసైన్యంతో నన్ను పంపించాడు. సగౌరవంగా తీసుకురమ్మన్నాడు. నీ స్మర సంగ్రామ వాంఛ తీరుస్తాడు. త్రిలోకాధిపతి అయిన శంభునికి పట్టమహిషివై మహాభోగాలను అనుభవించు. నువ్వు కోరుకున్న సంగ్రామంలో అతడు నిన్ను జయిస్తాడు. బాణ విద్యలోనే కాదు, పుష్పబాణ విద్యలోనూ మంచి నేర్పరి. నువ్వు చిత్ర విచిత్రంగా హావాలను ప్రదర్శిస్తే అతడు సమస్థాయి భావాలను ప్రకటిస్తాడు. ఆ సంగ్రామంలో ఈ కాళిక మీకు నర్మసాక్షి అవుతుంది. శయన మందిరంలో సుఖశయ్య మీద నీతో సంగ్రామం చేసి నిన్ను ఓడిస్తాడు. నఖక్షతాలతో నీ శరీరం నిండా, దంతక్షతాలతో నీ అధరం మీద రక్తం చిందిస్తాడు. చెమటలు పట్టిస్తాడు. నిన్ను చిందరవందర చేస్తాడు. నీ వాంఛితం నెరవేరుతుంది. ఆ రూపంలో నిన్ను చూసి మా ప్రభువు పరవశుడవుతాడు. ఇంకా నీకు వివసుడవుతాడు. మానినీమణి మృదువుగా చెప్పాను, హితవుగా చెప్పాను. మా దానవ గణాధ్యక్షుడి అభ్యర్థనను మన్నించు. అస్త్రశస్త్రాలతో యుద్ధం కోరుకునేవారు వట్టి మందభాగ్య శిఖామణులు. దానికి నువ్వు తగవు. అది నీకు వద్దు. నువ్వు సురత వల్లభవు. నీ మృదువైన పాదతాడనంతో పులకింపజేసి మా ప్రభువుకు అశోకత కలిగించు. మద్యం పుక్కిటబట్టి చిలకరించి వకిళత్వము, కురవకత్వము ప్రసాదించు. ధూమ్రలోచనుడి ప్రసంగానికి అంబికాదేవి సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. కాళికాదేవి కల్పించింది. ఘాటుగా బదులు పలికింది. జాల్ముడా,
విష విదూషకుడిలాగా నటుడిలాగా మాట్లాడుతూ ఉన్నావు, మధురంగా మాట్లాడుతూ వృధా మనోరథాలు నెంబర్ వేస్తున్నావు. సేనా సహితుడివై వచ్చావు, ఆ దుర్మార్గుడు పంపితే వచ్చావు. యుద్ధం చెయ్యి, వ్యర్థలాభాలు చాలించు, శరాఘాతాలతో శుంభులను సంహరించి ఇంకా నీలాంటి నీచులనందరినీ మట్టుపెట్టి అంబికా తన నిలయానికి వెళుతుంది. ఈ జగన్మోహినితో మీ మందమతికి వివాహమా? సింహిక ఎంత కామార్త అయితే మాత్రము నక్కను వరిస్తుందా? ఆడయేనుకు గాడిదను కోరుకుంటుందా? ధూర్తుడా, వెళ్ళు. శుంభులను నా మాటగా చెప్పు, యుద్ధానికి రమ్మను, లేదంటే శరణు వేడుకోమను, పాతాళంలో తోక్కొమ్మను. ఈ మాటలు ధూమ్రలోచనలో కాస్త కోపాన్ని రగిల్చాయి. కురూపి, ముందు నిన్ను సంహరించి తర్వాత ఈ అంబికను బంధించి మా ప్రభువుకు సన్నిధికి తీసుకుని పెడతాను, కానీ రసభంగం అవుతుందని భయపడుతున్నాను, లేదంటే ఈ పాటికి ఈ పని చేసుండేవాడిని అని గద్దించాడు. మందమతి, ధనుష్మంతుడెవడు ఇలా సంచరించడు, అశక్తుడివై నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు. సామర్థ్యం ఉంటే ధనుసు ఎక్కుపెట్టు, శరం సంధించు, సరాసరి యమలోకానికి పోదువు కానీ. కాళికాదేవి అగ్రహోదగ్రంగా మాట్లాడేసరికి ధూమ్రలోచనుడు ధనుసు ఎక్కుపెట్టాడు, శరవర్షం కురిపించాడు. ఆకాశంలో అదృశ్య రూపులే విమానాలలో కూర్చుని తిలకిస్తున్న దేవతలు కాళికను జయ జయ ధ్వనాలతో స్తుతించారు. కాళిక ధూమ్రలోచనపై దిడుగా బాణాలు కురిపించింది. వివిధ ఆయుధాలతో ఘోరంగా యుద్ధం జరిగింది. ధూమ్రలోచనుడి రథానికి పూంచిన గాడిదలను కాళిక ముందుగా సంహరించింది. తీవ్ర బాణాలతో రథాన్ని భగ్నం చేసింది. విజయగర్వంతో వికటాట్టహాసం చేసింది. ఇంతలో వాడు మరో రథాన్ని ఎదురోహించే క్రోధంతో బగబగలాడుతూ చురకత్తులు వేసినాడు. కాళికాదేవి వాటినన్నింటినీ మధ్యలోనే ఖండించింది. అతడి రథాన్ని ఇరువైపులా రక్షకులుగా ఉన్న రాక్షసులను సంహరించింది. సూతుడిని గాడిదలను మట్టుపెట్టింది. వాడు ధనుసును విరిచివేసింది. దిక్కులు వికటెల్లేలాగా శంఖనాదం చేసింది. ధూమ్రలోచనుడు సర్వలోహమయమైన పరిఘను స్వీకరించి కాలయముడిలాగా కాళికాదేవిపై లంఘించాడు. కురూపి, కలహప్రియ, ఇప్పుడే నీ అంతు చూస్తాను అనుకుంటూ దూసుకుంటూ వచ్చాడు. కాళికాదేవి క్రోధ తామ్రాక్షియే హుంకరించింది. ధూమ్రలోచనుడు భస్మమైపోయాడు. రాక్షస సైనికులు భయోహోలే పలాయనం చిత్తగించారు. దేవతలు ఆనందం పట్టలేక కాళికాదేవిపై పుష్పవర్షం కురిపించారు. ఆ క్షణంలో రణరంగం భీకరంగా ఉంది. రాక్షసుల కళేబరాలు, గాడిదల శవాలు, తెగిపడిన అవయవాలు, మాంసం ముద్దలు, రక్త ప్రవాహాలు, కాకులు, గద్దలు, డేగలు, రాబందులు, నక్కలు కలహించుకుంటున్న కాళాహలం. కాళికాంబికలు ఆ ప్రదేశం నుంచి వైదొలిగి అల్లంత దూరాన్ని మరొక సమతలంలో విడిది చేసి విజయసూచకంగా శంఖనాదం చేశారు. అది శంభుడి నివాస మందిరంలో ప్రతిధ్వనించింది. సోదరులిద్దరూ యోధులకు వచ్చి చూశారు. క్షతగాత్రులే తిరిగి వస్తున్న దానవ సైనికులు కనిపించారు. కొందరిని మంచాలపై మోసుకుని వస్తున్నారు. ధూమ్రలోచనుడు కనపడలేదు. ఏమయ్యాడు? అంబికను తీసుకుని రాలేదా అని సేవకులను ప్రశ్నించాడు. సేవకులు భయపడుతూ జరిగినదంతా వివరించారు. వినిపిస్తుంది అంబికా శంఖనాదము. కాళికాదేవి ధూమ్రలోచనుడిని కడతీర్చింది. మిగిలిన వారిని సింహం పొట్టను పెట్టుకుంది. దేవతలు పుష్పవర్ష కురిపిస్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే మనకేదో మహోపద్రవం వచ్చినట్టుగా కనపడుతోంది. జయించడం కష్టమనిపిస్తోంది. ప్రభు మంత్రులతో చర్చించు, ఒంటరిగా వచ్చిన ఆడదే ఇంత చేసిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఏ సైన్యమూ లేదు, ఏ సహాయమూ లేదు, నిర్భయంగా నిలబడి యుద్ధం చేస్తోంది. మిమ్మల్ని కయ్యానికి రమ్మని కవిస్తోంది. సింహం మీద కూర్చోవడం ఏమిటో విడ్డూరంగా ఉంది. దానవనాథ, సంధి చేసుకోవడమో యుద్ధానికి దిగడమో తేల్చుకోవాల్సిన సమయం ఆసనమైంది. బాగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. దాని ప్రకారం మా రాక్షసులందరము నడుచుకుంటాము. ఆవిడ దగ్గర సైన్యం లేదు, కానీ దేవతలంతా అటువైపు ఉన్నట్టే. సమయం వస్తే బయటపడతారు. హరిహరులు కూడా రంగంలోకి దిగుతారు. దిక్పాలకులు సేవా సమేతులై ఆకాశంలో అదృశ్య రూపాలతో సర్వసన్నద్ధంగా ఉన్నారని తెలిసింది. గంధర్వ కిన్నెర మానవ జాతులంతా అవసరాన్ని బట్టి నడుం బిగిస్తారు. మా బుద్ధికే ఇవన్నీ తెలుస్తున్నాయి. కాళికాదేవిని చూస్తూ ఉంటే ఆవిడకి అసలు ఎవరి సహాయమో అవసరం లేదనిపిస్తోంది. కేవలం హుంకారంతో ధూమ్రలోచనుడిని భస్మం చేసింది. ఈ చరాచర జగత్తునంతటినీ చిటికలో భస్మం చేయగలదు. మన దానవ సమూహం ఏపాటి? మహాప్రభు, నీకు కోపం వస్తే రావచ్చును, కానీ
నీ అనుమాయులుగా ఇది మా కర్తవ్యము. హితాన్ని సత్యాన్ని మితంగా చెప్పడం మా ధర్మము. కనుక సాహసించి మనవి చేశాము. మీకు ఏది రుచిస్తే అది చెయ్యండి, ఆజ్ఞాపించండి. సేవకులు ఈ మాటలు శాంతంగానే ఆలకించాడు శంభుడు. సోదరుని తీసుకుని రహస్యమందిరంలోకి ప్రవేశించాడు. తమ్ముడు ధూమ్రలోచన మహావీరుడు క్షణంలో బూడిదైపోయాడు. సైనికులు బుగ్గి అయిపోయారు. మదగర్వంతో ఆ మహాతల్లి శంఖానాదం చేస్తోంది. కాలగతి ఏ నిమిషానికి ఎలా మారుతుందో జ్ఞానులకైనా తెలియదు. గడ్డిపోచ ఒక వజ్రాయుధం కావచ్చు, ఒక వజ్రాయుధం గడ్డిపరకైనా కావచ్చు. దైవం అనుకూలించకపోతే భగవంతుడే బలహీనుడవుతాడు. కాలగతి దైవగతి అటువంటివి. సోదరా, అందుకే నేను సలహా అడుగుతున్నాను, ఏం చేద్దాము? అంబికాదేవి మనకు దక్కుతుందనే మాట కల్లా అది వదిలే. యుద్ధానికి దిగడమా, పారిపోవడమా? ఇది ప్రశ్న. త్వరగా తేల్చి చెప్పు. నువ్వు వయసులో నాకంటే చిన్నవాడివే అయినా సంకట పరిస్థితుల్లో నీ బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. సలహా చెప్పడంలో పెద్దవాడివే. నువ్వు ఎలా అంటే అలా చేద్దాం. అగ్రజ, పలాయనం మనకు యుక్తం కాదు. దుర్గాలలో తలదాచుకోవడము సమంజసము కాదు. యుద్ధమే శ్రేయస్కరం, అదే కర్తవ్యం. సేనా సమేతుడినై నేనే వెడతాను. ఆ అబలను సంహరించి వస్తాను. దైవం ప్రతికూలించి జరగరానిది జరిగితే అప్పుడు నువ్వు మరోసారి బాగా ఆలోచించుకుని ఏదో నిర్ణయం తీసుకుందువు. కానీ అయితే తమ్ముడు, నువ్వుండు. చండముండులు ఉన్నారు కదా, వాళ్ళని పంపిద్దాం. కుందేలును పట్టుకోవడానికి ఏనుగును పంపకూడదు కదా. చండముండులు మహావీరులు, కాళికాంబులకు సరిపోతారు. సంభాషణ ముగించి శంభుని రహస్యమందిరం నుంచి యువతలకు వచ్చారు. వస్తూనే చండముండులను యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. సర్వసేనా సమేతులే, సర్వాయుధ సన్నద్ధులే, తరలి వెళ్ళండి. మదగర్భిత సిగ్గులేని ఆడవాళ్ళనిద్దరిని సంహరించండి. ఎవరిని ప్రాణాలతో పట్టి బంధించి తీసుకురావాల్సిన అవసరం లేదు. అటువంటి ప్రయత్నం ఏమీ చెయ్యకండి. నిర్దాక్షిణ్యంగా మట్టు పెట్టండి. చండముండ సంహారం. శంభుడి ఆజ్ఞను శిరసావహించిన చండముండలు బయలుదేరారు. భూమి కంపించేటట్టు మహా దానవ సైన్యం వారి వెంట నడిచింది. సింహవాహనారూఢను సందర్శించారు. పార్శ్వంలోనే కాళికాదేవి కనిపించింది. అమాయకుల్లా ముఖాలు పెట్టి సాత్వికంగా పలకరించారు. మహిళామణులారా, శంభుల గురించి మీకు అట్టే తెలియదు అనుకుంటాను. దేవేంద్రుని మట్టి కనిపించిన మహావీరులు, మీరేమో ఏకాకులు. సింహం ఉంది కదా అని విర్రవేగుతున్నారేమో. ఇలాంటి సింహాలు కోటి వచ్చినా శంభులను ఏమీ చేయలేవు. వారు అజేయులు. ఈ మాత్రం బుద్ధి చెప్పేందుకు మీకు ఆడమగా ఎవరు లేరా? దేవతలేమైనా ప్రేరేపిస్తున్నారేమో. కడబడికి నిరాశ మిగులుతుంది. వినాశనం అయిపోతారు సుమా. బలాబలాలను బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోండి. తన్వంగి 18 బాహువులున్నాయి కదా అని గర్వించకు. అదంతా వ్యర్థం. పనికిరాని భుజాలు, పనికిరాని ఆయుధాలు, శ్రమ తప్ప ఏమిటి ప్రయోజనం? ఐరావత కుంభస్థలాన్ని పిడిగుద్దులతో పగులగొట్టిన బహుబలశాలి శంభుడు. అతడు కోరినట్టు నడుచుకుని సుఖపడు. అనవసరంగా ఆయాసపడకు. హితం చెబుతున్నాము, మా మాట విను. విశాలాక్షి, దుఃఖాలు కొని తెచ్చుకోకు. శాస్త్ర విశారదులైన పెద్దలు ఇదే చెబుతున్నారు. కష్టాలను కడగండ్లను కలిగించే పనుల్ని దూరంగా వదిలేయమని, సుఖాలను సంతోషాలను కలిగించే పనులను వెంటనే చేపట్టమని. ఓ కోకిల, నువ్వు తెలివైన దానివిలా కనపడుతున్నావు. శంభుల సేనాబలాన్ని అంచనా వెయ్యి. ప్రత్యక్షంగానే చూస్తున్నావు కదా. ఊహలు అనవసరం. విజయం సంశయాస్పదమైనప్పుడు ఎవరినైనా యుద్ధానికి సాహసిస్తారా? మిమ్మల్ని అడ్డం పెట్టుకుని దేవతలు కసి తీర్చుకోవాలనుకుంటే వారి నైవంచనకు, నంగనాచ కబుర్లకు మీరు మోసపోకండి. వాళ్ళు స్వార్థం తీరకపోగా మీకు దుఃఖం మిగులుతుంది. పని కోసం జతగట్టే కార్యమిత్రుడిని పరిచయించి ధర్మమిత్రుడిని విశ్వసించమన్నారు. దేవతలు ఎప్పుడు స్వార్థపరులే, కార్యమిత్రులే. ఇది సత్యం. శిష్యస్మిత, సారాంశంగా చెబుతున్నాను. భువనేశ్వరుడు, చతుర్ముఖుడు, సుందరుడు, సూర్యుడు, కామశాస్త్ర విశారదులు అయిన శంభుడిని స్వయం భర్తగా స్వీకరించు. భువనేశ్వరివి అవుది గాని అంతులేని భోగభాగ్యాలు అనుభవిద్ది గాని. అంబిక, బయలుదేరు. శంభుడి దగ్గరికి వెడదాం పద. జగదంబిక ప్రళయకాల మేఘంలో ఒకసారి గర్జించింది. కళ్ళ నుంచి నిప్పులు కురుస్తున్నాయి. అంధుడ, నీ ప్రేలాపనులకు ఇక కట్టిపెట్టు. నయవంచక, ఎంత మృదువుగా మాట్లాడుతున్నావు. హరిహరాదులను విడిచిపెట్టి మీ శంభుడిని పతిగా భరించాలా? నేను వరించను.
నాకు ఎవరూ భర్త కానవసరం లేదు, నాకు భర్తతో పని లేదు, నేను సర్వ స్వతంత్రాలని, సకల చరాచర జగత్తుకు నేనే అధినేత్రిని. ఆ సొంపని సొంబులను చాలామందినే చూశాను, ఈ సొంపని సొంబులను చాలామందినే చూశాను, చాలామందినే సంహరించాను. ప్రతి యుగంలోనూ మీ దానవులు దేవ బృందాలను పొట్టబెట్టుకుంటూనే ఉన్నారు. కట్టకడబడిగా నా చేతిలో అంతమొందుతూనే ఉన్నారు. ఇప్పుడు మాత్రం కాలమే స్వయంగా ఇక్కడికి వచ్చింది, మీ దానవులను అంతమొందించనుంది. ఏదో రక్షించుకుందామనుకుని వృధా ప్రయత్నం చేసినట్టున్నావు, కానీ అవి ఏవి సాగవు. నిజంగా వీరుడివే అయితే కబుర్లు కట్టిబెట్టి యుద్ధం చెయ్యి. ఈ పూట నువ్వు మరణించడం తథ్యం. సొంపని సొంపుల గొడవ నీకు దేనికి? నీ యుద్ధమేదో నువ్వు చెయ్యి, వీరస్వర్గం అలంకరించు. మీ నాయకులు మీ బంధువులు అందరూ వరుసగా మీ వెంట వస్తారు. మరేమీ భయం లేదు, ఒక్క క్షణం వెనక ముందు అంతే. ఈవేళ అందరినీ సంహరించడం తథ్యము, అంచేత పెద్దగా బెంగపెట్టుకోకు. ముందు నిన్ను, తర్వాత నీ సోదరుని, అటుపైన సొంపని సొంపులను, చివరిలో రక్తబీజుణ్ణి. ఇది నేను సంహరించే క్రమం. మిగతా దానవ వీరుల మాటకేమి కానీ నాయకుల సంగతి చెప్పాను. నిలబడి యుద్ధం చేస్తావో పారిపోతావో త్వరగా తెలుసుకో. వాగుడు పిరికిబందల లక్షణం. ఈ ఎక్కసెక్కాలకు చండముండులు రెచ్చిపోయారు. ఇద్దరూ ఒక్కసారిగా ధనుష్టంకారం చేశారు. అంబిక శంఖం పూరించింది, సింహం ఒక్కసారిగా జూలు వీధి గర్జించింది. భీకర సంగ్రామం చెలరేగింది. చండ ప్రచండంగా యుద్ధం సాగుతోంది. ఆకాశమంతా కర్షకులను భయపెట్టే మిడతల తండులాగా బాణాలు ఆవరించాయి. చండుడికి తోడు ముండు కూడా శరవర్షును కురిపించాడు. రణరంగాన కృత్రిమంగా కారు చీకట్లు కమ్ముతూ ఉన్నాయి. అంబికాదేవికి క్రోధంతో ముఖం నల్లబడింది. కనులు అరటి పువ్వుల్లా ఎర్రబడ్డాయి. నొసట కుటిల భ్రుకుటి ఏర్పడింది. ఆ లలాట పలకం నుంచి మరొక స్త్రీమూర్తి కాళికగా ఆవిర్భవించింది. పులితోలు చీరగా కట్టుకుని, గజ చర్మం పైటగా ధరించి, పుర్రెలో దండలో గుచ్చి మెడలో వేసుకుంది. రూపం క్రూరంగా ఉంది. ఎండిపోయిన దిగుడు బావి లాంటి పొట్ట, ఒక చేతిలో ఖడ్గము, మరొక చేతిలో పాశము ఉన్నాయి. భీషణంగా, భీకరంగా, రౌద్రంగా, కాళరాత్రిలాగా ఉంది. విశాలమైన నోరు, పొడవైన నాలుక, తాజుపాముల అది మాటిమాటికి కదులుతోంది. విపులమైన కటి ప్రదేశము ఆవిర్భవించడమే తడగా రణరంగంలోకి సుడిగాలిలా ప్రవేశించింది. దానవులను గుంపులుగా పిడిగబెట్టి పళ్లతో కొరికి పీల్చి పిప్పి చేస్తోంది. మదగజాలను గంటికలతో సహా చేతబట్టి నమిలేస్తోంది. గుర్రాలతోనూ లొట్టిపిట్టలను తేలికగా భక్షిస్తోంది. రథాలను రధిక సారథులతో సహా పళ్ల మధ్యన పటపటలాడిస్తోంది. రెప్పపాటి కాలంలో దానవ మహాసైన్యం సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. ఏమి చేయాలో తోచిన చంద్రుడు జారిపడిన ఒక రథచక్రాన్ని బలంగా ఎత్తి విసిరాడు. అంబికాదేవి ఒక బాణంతో ఆ చక్రాన్ని నుగ్గు చేసింది. మరిన్ని బాణాలను గుప్పించింది. తాళలేక చంద్రుడు మూర్చెల్లాడు, నేలకు ఒరిగిపోయాడు. ఇది చూసిన ముండు క్రోధ సమ్మూర్ఛితుడయ్యాడు. ఆవేశంతో శరాసారం కురిపించాడు. అంబిక ప్రయోగించిన బాణాలతో అవి నువ్వు గింజల్లో రాలిపోయాయి. అర్ధచంద్రాకార బాణంతో ముండుని గుండెల మీద కొట్టింది. తట్టుకోలేక నేలకు ఒరిగిపోయాడు. రాక్షస పక్షంలో ఆహాకారాలు చెలరేగాయి. ఆ ధ్వనికి చంద్రుడు మూర్ఛదేరాడు. పొడవాటి ఇనుప గదను అందుకున్నాడు. ఆ ధ్వనికి చంద్రుడు మూర్ఛదేరాడు. పొడవాటి ఇనుప గదను అందుకోవడమే తడవుగా కాళికపైకి విసిరాడు. అది వచ్చి కుడిభుజానికి గట్టిగా గుద్దుకొని నేలకు పడిపోతూ ఉంటే ఎడమ చేత్తో పట్టుకుంది. సన్నటి తీగను వంచినట్టు ఆ మహాగదను వంచి ఆమడల దూరానికి విసిరేసింది. మంత్రశక్తితో బాణపాసం వేసి చంద్రుడిని బంధించింది. కాలు చెయ్యి ఆడకుండా చేసింది. ఇప్పుడు ముండు మూర్ఛదేరాడు. శక్తి ఆయుధాన్ని చేపట్టి కాళిక వైపు రివ్వును దూసుకుని వస్తున్నాడు. రాణించింది. ఒక్కసారిగా బాణపాసంతో బంధించి వేసింది. అన్నదమ్ములిద్దరూ వలలో చిక్కిన కుందేలు పిల్లలాగా గిలగిల్లాడుతున్నారు. కాళికాదేవి పగపగా నవ్వుకుంటూ అంబికను చేరుకుంది. హే అంబికే, రణయజ్ఞం కోసం 2 పశువులను తెచ్చాను, స్వీకరించు అంది. హే రణప్రియే కాళికే, నీ చాతుర్యం అద్భుతం. వారిని విడిచిపెట్టకు. దేవకార్యాన్ని త్వరగా నిర్వహించాలి నువ్వు. అయితే అంబికే, ఈ యుద్ధ యజ్ఞంలో
ఖడ్గయోపాన్ని ప్రతిష్ఠించి జంతు బలులను బలి ఇస్తాను. ప్రాణి హింసాదోషం అంటూనే కాళికాదేవి ఒక అంగలో చండముండులను సమీపించి చర్రున ఖర్చు దూసి ఒక్క వేటతో ఇద్దరి తలలో తరిగేసింది. కంఠనాళాలలోంచి ఎగిరిపడుతూ ఉన్న వేడివేడి కొత్త నెత్తురును నోరు తెరిచి ఆనందంగా త్రాగేసింది. మళ్ళీ తన చేరువకు నిలిచిన కాళికాదేవిని అంబిక అభినందించింది. చండముండులను సంహరించి దేవకార్యాన్ని నిర్వహించావు కనుక కాళిక, నీకొక వరం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి చండముండ నామంతో జగద్విఖ్యాతిని వహిస్తావు అంది. హతశేషులైన దానవ సైనికులు పలాయనం చిత్తగించారు. శుంభులను చేరుకున్నారు. అయితే ఇక్కడ చాముండాదేవి అనే నామంతో ఈ అమ్మవారు మైసూరులో ఉంది. ఆ యుద్ధం జరిగిన చోటు కూడా అదే. హతశేషులైన దానవ సైనికులు పలాయనం చిత్తగించారు. శుంభులను చేరుకున్నారు. రక్షించు మహాప్రభు, కాళికాదేవి వేళ మొత్తం మనల్ని అందరినీ భక్షించేటట్టుంది. మేము ఎలాగో తప్పించుకుని పారిపోయి వచ్చాము. చండముండు లేక మనకి లేరు. ఇదేమి యుద్ధము, మేమిప్పుడు కనివిని జరగము. ఏనుగుల్ని, గుర్రాలని, ఒంటెల్ని, సైనికుల్ని గుంపులుగా పట్టుకుని కరకర నమిలిస్తోంది కాళికాదేవి. ఇనపరాధాలు కూడా ఆగటం లేదు. ఆవిడ మీద ఏ ఆయుధము పనిచేయడమూ లేదు. రణరంగమంతా రక్తముడుగైపోతుంది. మాంసమే బురదగా, పేగులే నాచు తీగలగా, రథ చక్రాలే చక్రవాకాలుగా, తెగిపడిన అవయవాలు జలచరాలుగా ఈ మడుగు భయంకరంగా ఉంది. మహారాజా, నీ వంశాన్ని రక్షించుకో, కాళికాదేవిని శరణు వేడు, లేదంటే పారిపో, అంతేగాని యుద్ధానికి దిగకు, నాశనం చేసేస్తుంది. ఇది ఖాయం. కాళికాసింహాల ఆకలి నీతో కానీ తీరదేమో. వీరికి తోడు అంబికాదేవి బాణ పరంపర ఒకటి. ప్రత్యక్షంగా చూసి వచ్చాం కనుక చెబుతున్నాము. ఆడది నన్నేం చేస్తుంది అని అహంకరించకు, అనవసరంగా కలహించకు. ఆవిడ దక్కకపోతే నీకు వచ్చిన నష్టం లేదు. దక్కించుకోవడానికి పంతానికి పోయి యుద్ధానికి దిగేవో నువ్వే దక్కవు. ఒక్క అల్ప ప్రయోజనం కోసము వంశనాశనం లాంటి మహాదుఖాలను కొని తెచ్చుకోవడం తెలివైన పని కాదు. సూచనలన్నీ నీకు ప్రతికూలంగానే ఉన్నాయి, గమనించు. ఈ ఒక్క ఆడది అసహాయంగా నిలబడి ధూమ్రలోచన చండముండాది మహాదానవ వీరులను సంహరించింది. చిటికలో సంహరించింది. కనీసం ఆవిడకు చిక్కిళ్ళు కూడా కందలేదు. అనాయాసంగా మట్టుపెట్టింది. లోకపాలకులనే మట్టి కరిపించిన నిన్ను యుద్ధానికి రమ్మని ధైర్యంగా ఆహ్వానిస్తోంది. వీరిని ఈ క్రమంలో సంహరిస్తానని పట్టిక చదువుతోంది. ఇదంతా ఏమిటో గ్రహించు. పుష్కర క్షేత్రంలో మీ అన్నదమ్ములు ఒకప్పుడు తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. దాని ప్రకారం పురుషుడి చేతిలో మీకు మరణం లేదు నిజమే, కానీ స్త్రీ చేతిలో ఇప్పుడు మిమ్మల్ని చంపడానికి ఈ అంబిక వచ్చింది. సందేహం లేదు. అందుచేత బాగా ఆలోచించండి, యుద్ధం విరమించండి. ఈ అంబిక సాధారణ స్త్రీ కాదు, మీ పాలిటి కాళరాత్రి. మహామాయ పరాకృతి, కల్పాంతంలో సృష్టి సంహారం చేస్తుంది అని పెద్దలు చెప్పే మహాదేవి. జగత్ సృష్టికారిని, దేవతలకు ఈశ్వరి, త్రిగుణాత్మక కాళికాగా తామస స్వరూపిణి, సర్వశక్తి సమన్విత, అజయ్య, అక్షయ, నిత్య, సర్వజ్ఞ, సదోదిత, వేదమాత, గాయత్రి, సంధ్య, సర్వసురాలయ, నిర్గుణ, సుగుణ, సిద్ధ, సర్వసిద్ధప్రద, అవ్యయ, ఆనంద స్వరూపిణి, ఆనంద ప్రదాయిని, గౌరీ, దేవతలకు అభయప్రద. ఇందులో ఏ సందేహము లేదు. మా మాట నమ్ము, దయచేసి వైరం పెట్టుకోకు. శరణు వేడుకో, రక్షిస్తుంది. వంశాన్ని బతికించుకో. హతశేషులైన దానవులను చిరాయుష్కులను చెయ్యి. దానవ వీరులు తమను తాము మరిచిపోయి, ఎవరితో మాట్లాడుతున్నామో మరిచిపోయి ఏదో పూనకంలో ఉన్నట్టు స్తోత్రాలు చేసేసరికి శుంభులకు క్రోధం నశాలను గంటింది. భరించలేని అసహ్యంతో దిక్కులు పగిలేటట్టు ఏకకంఠంతో అరిచారు. నేలను ధవీలమని తన్ని పిడికిలతో సింహాసనాన్ని గుద్ది శుంభుడు లేచి నిలబడ్డాడు. కళ్ళు జ్యోతుల్లో వెలిగిపోతున్నాయి. మూర్ఖులారా, రణరంగం నుంచి పారిపోయి వచ్చిన పిరికి బందలారా, పొండి మీ మొహాలు నాకు చూపించకండి.
అంతగా బతకాలని ఉంటే పాతాళంలో ఏ మూలన దొక్కండి లేదా ఆత్మహత్యలు చేసుకుని చావండి. జగత్తు అంతా దైవాధీనము. నేను జయిస్తానో లయిస్తానో మీకెందుకు? ఏది జరగాలని ఉందో అది జరుగుతుంది, జరగనివ్వండి. దానికోసం ఇప్పటి నుంచి దిగులు ఏమి ప్రయోజనము? దుఃఖించి తప్పించగలమా? మరణానికి భయపడి స్వధర్మాన్ని వదులుకుంటామా? వదులుకున్నంత మాత్రం శాశ్వతంగా బట్టికి పట్టకడతామా? చావు పుట్టుకలు సుఖదుఖాలు ఎవరికి ఎప్పుడు రాసి పెట్టి ఉన్నాయో అప్పుడు వస్తాయి. అందాక ఎవరు ఎంత దొర్లినా రావు, వద్దు అనుకున్నా ఆగవు. కాలం మూడిదే, బ్రహ్మాది దేవతలే నశిస్తారు. అలాగే నేను కాలవశుణ్ణి. ఇందులో విచారించవలసింది ఏమీ లేదు. వంశధర్మాన్ని వీరధర్మాన్ని పాటిస్తాను. జయమిరాని పరాజయమిరాని ఒక అబల యుద్ధానికి రమ్మని జబ్బచరిచి ఆహ్వానిస్తే, పులిమేరలో నిలబడి ధనుష్టంకారం చేస్తే పలాయనం చిత్తగించి 10 కాలాల పాటు బతకమంటారా? అది ఒక బతుకేనా? అంతకన్నా యుద్ధంలో మరణించడం గౌరవప్రదం కాదు. యుద్ధమే చేస్తాను. విజయమో వినాశనమో ఏదైనా స్వీకరిస్తాను. పురుషాకారానికి పట్టం కట్టేదే విద్వాంసులు. దైవం మిథ్య అంటున్నారు. అదే యుక్తియుక్తం అనిపిస్తోంది. ఏ ప్రయత్నము చేయకుండా ఎవరిని ఏ కోరికలు తీరవు. తలరాదని నమ్ముకొని కూర్చోవడం పిరికిబందుల లక్షణం. అదృష్టాన్ని మూఢులు విశ్వసిస్తారు, పండితులు నమ్మరు. దాని పేరే అదృష్టం. అంటే కనపడని దృష్టం, అంటే కనపడకుండా ఉన్నదే. అది ఏనాడైనా ఎవరికైనా కంటికి కనపడిందా, కనపడుతుందా? ప్రజలను భయపెట్టడము, ఏమార్చడము తప్ప ఏమిటి ఇదంతా? అలసులకి ఆలంబన ఇది, అసమర్థులకు ఓరడింపు ఇది. చక్రధారి ఉన్నాడు, పిష్టికారిణి ఉంది, అంటే పిండిమర. ఏ ప్రయత్నము లేకుండా పిష్టం తయారవుతుందా? కాదు కదా. పనులు సిద్ధించాలంటే ప్రయత్నం చేయాలి. సిద్ధించలేదంటే ప్రయత్న లోపమే కారణము. దేశ కాలాలు బలాబలాలు చూసుకుని గట్టిగా పూనుకుంటే జరగని పనులంటూ ఏవి ఉండవని బృహస్పతి మతం. ఇక రక్తబీజవధ. ఇలా తన నిశ్చయాన్ని ప్రకటించి దైత్యేంద్రుడు రక్తబీజుడిని పిలిచాడు. మా సైన్యంతో రణరంగానికి వెళ్ళమన్నాడు. ఈ మాటకు రక్తబీజుడు సంబరపడ్డాడు. ఇప్పుడే పెడతాను, నా శౌర్య పరాక్రమాలు చూపిస్తాను, కాళికను సంహరించి అంబికను బంధించి తెస్తాను, నీకు పాదదాసిని చేస్తాను అంటూ రథం అధిరోహించి ఉద్యానవనం వైపు కదిలాడు. రక్తబీజుడు వస్తున్నాడని గ్రహించిన అంబిక శంఖం మరోసారి గట్టిగా పూరించింది, భీకరంగా పూరించింది. రక్తబీజుడు వచ్చాడు. చండముండుల్లాగానే గౌరవంగా మృదువంగా మాట్లాడాడు. ఏ బాలే, శంఖం అంత గట్టిగా పూరిస్తున్నావు, నేను భయపడి పారిపోతాను అనుకున్నావా? నేనేమి పిరిగివాడిని కాదు, ధూమ్రలోచనుని కాదు. నా పేరు రక్తబీజుడు. యుద్ధం చేయాలనుకుంటే సన్నద్ధంగా ధనుసు ఎక్కుపెట్టు, నా పరాక్రమం చూద్దే కానీ ఇంతవరకు నిన్ను ఎదిరించిన వాళ్ళ లాంటి వాడిని కాను. ఇంతకీ అమ్మాయి, నువ్వు ఏ గురువులను సేవించావు? నీతి శాస్త్రాలు ఏమైనా చదివావా? అర్థశాస్త్రం ఎరుగుదవా? విద్వద్గోష్ఠులలో ఎప్పుడైనా పాల్గొన్నావా? సాహిత్య పరిజ్ఞానం ఏమైనా ఉందా? ఉంటే కనుక నేనొక మాట చెబుతాను విను. 9 రసాలలోనూ 2 ముఖ్య రసాలు, శృంగారము శాంతమును. వీటిలో కూడా శృంగారమే మహారాజు. లక్ష్మీశ్రీహరులు, సరస్వతి చతుర్ముఖులు, శచీదేవేంద్రులు, పార్వతీ పరమేశ్వరులు ఈ రసాన్నే ఉపాసిస్తున్నారు. తరువు తీగ, మృగము మృగి, కపోతము కపోతి, ఇలా జగత్తు అంతా జంటలమయము. అంతటా సంయోగ శృంగారమే. ఈ వైభోగాలను పొందలేని పిరిగి బందలు వైరాగ్యాలను ఆశ్రయించి యతులు సన్యాసులు అవుతున్నారు. మూఢులు, దైవ వంచితులు, సంసార రసం తెలియక వంచితులై ఇతరులను వంచిస్తున్నారు. మధురాలాపాలతో నిగ్రహమని, శమమని, దమమని, శాంతి అని, జ్ఞానమని ఏదేదో చెబుతూ ఉన్నారు, ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. మన్మధుడు మనసులో కథం తొక్కుతూ ఉంటే ఎక్కడ జ్ఞానము, ఎక్కడ వైరాగ్యము? అదంతా ఒట్టి వంచన, ఆత్మవంచన, పరవంచన. కళ్యాణి, నువ్వు కూడా ఏదో ఇలాంటి వంచనకు లోనైనట్టు కనిపిస్తున్నావు. త్వరగా వచ్చి నుంచి బయటపడు. నీకు తగిన అందగాన్ని చూసి వివాహం చేసుకో. త్రిలోక విజేత శంభుడైనా సరే, అతని తమ్ముడు మహాబలుడు నిశంభుడైనా సరే వరించు.
రసరాజభోగాలు అనుభవించు. చండముండలో ఉండేవాణ్ణి కానంటూనే ఆ రక్తబీజుడు అదే బాణీలో చేసిన ప్రసంగానికి అంబికాదేవి పెద్ద బిడ్డన పరిహసించింది. కాళికాదేవి వికటాట్టహాసం చేసింది. అంబికాదేవి మృదు మధురంగా బదులు పలికింది. అదేమిటో వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.